దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు మరణాత తెలియపరుస్తున్నాను. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలు. ఈ ఉదయ కాలములో ప్రభా ఇంతవరకు మాకు తోడుగా ఉండి ప్రయాణముల యందును ఆలోచన యందును క్రియల యందును మా యొక్క వ్యాపారముల యందును అనేక రీతిలుగా మా చేతి పనుల యందును తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా నీ యొద్దకు మరొక సాయంకాల సమయంలో చేరిన మమ్మలను నీ ఆత్మచేత నింపి బలపరచు దేవా. నాయన నీ వాక్యముతో మమ్మల్ని కట్టుచున్నావని, నీ వాక్యం చేత మమ్మలను నింపుతున్నావని నమ్మొచ్చు. నేను స్తుతిస్తున్నాను దేవా. నీ దాసుడిని నన్ను ఈ రీతిగా నీ బిడలు ఎదుట నిలబెట్టినందుకు వందనాలు. నిలబెట్టి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచన బయలుపరిచి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని నా ఆలోచన తలంపులన్నీ కూడా మరుగు చేసి ప్రభా దీనుడిన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరిని బోరగా వాడుకుని ఆత్మీయ జ్ఞానము దయ చూపించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, కీర్తన గ్రంథములోని నిన్న చెప్పుకున్న పాఠం 22వ కీర్తన 16వ అధ్యాయము 15 వచనం వరకు నిన్న మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ 22వ అధ్యాయము 16వ వచనం నుండి ఈరోజు 31వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. మొరపెట్టుట. దావీదు ప్రేమతో మొరపెట్టాడు, విశ్వాసంతో మొరపెట్టాడు, భక్తితో మొరపెట్టాడు. ఏం మాటలు అంటే చదువమ్మా. 16వ వచనం నుండి, ఆ కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా ప్రాణములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరు చూచుచున్నారు. ప్రియులరా, చూసారా ఎలాగున్నాడో, ఎలాగ మాట్లాడుతున్నాడు దావీదు. కుక్కలు తవరుచున్నట్టుగా, మనుషులు తవరుచున్నట్టుగానే మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, సాతానుగా ఆ రకంగా మనల్ని శోధిస్తున్నాడు అని గమనించాలి. ఆనాడు కాలములో ఈనాడు కాలంలో కూడా మనుషులు అలాగునే ఉన్నారనేది మనం గమనించాలి. 18వ వచనములో, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. దేవుని బిడ్డల, ఇది యేసు కొత్త నిబంధన గ్రంథములు యేసు ప్రభు మాట్లాడే మాటలు ఈరోజు దావీదు కూడా మాట్లాడుతుంటే, యేసు ప్రభు పుట్టక ముందు చరిత్ర ఇది. ఆనాడు దావీదు మాట్లాడిన క్రియ ఈనాడు యేసు ప్రభు ద్వారా జరుగుతుంది. ప్రియులారా, యేసు ప్రభు వస్త్రాలు శరీరం కుక్కలచ్చి మరి అంటే ఇస్తరాకును కుక్కలు చింపితే ఎలాగ అయిపోతుంది, దాని శరీరం అలా దున్నేశారు ఆయన్ని. దాని దేహము తన వస్త్రాలు అలా చింపేశారు ఆయన వస్త్రాలు. చిట్లు వేసుకున్నారు వస్త్రాలు ఎవరికి కావాలని. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలి. 19వ వచనం 20వ వచనంలో, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గొర్రుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. దేవుని అమ్మా
అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఏ రకంగా దావీదును తప్పిస్తున్నాడు. ఖడ్గము నుండి, కుక్కల బాధ నుండి, కుక్కలంటే మనుషుల యొక్క శత్రువుల నుండి కూడా దేవుడు తప్పించమని దావీదు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలుగుంటే దేవుడు నరులకి ఏమిచ్చాడు? ఇది ప్రాముఖ్యమైన విషయం. నరులకి ఏమిచ్చాడు దేవుడు? దావీదు యొక్క విషయంలో ఏమి మనం ఆలోచించాలి? దావీదు ఏ రకంగా దేవుని పట్ల కలిగి ఉన్నాడు, మనమే పట్ల దేవుని పట్ల కలిగి ఉన్నాం అని ఆలోచిస్తే 20వ వచనంలో 22వ వచనంలో, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున సమాజ మధ్యన నేను స్తుతించెదను. సమాజ మధ్యన అంటే ప్రజల మధ్యన యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. అంటే ఇక్కడ 3 వంశాలని, ఒకటి ప్రియులారా యెహోవా సంతానము, సృష్టించిన సంతానం, రెండోది యాకోబు సంతానం, మూడోది ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు దేవుడు. అంటే 3 యొక్క తరాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, యెహోవా నియమించిన అబ్రహాము సంతానము, అబ్రహాము నియమించిన యాకోబు సంతానము, యాకోబు నియమించిన ఇశ్రాయేలు ప్రజల సంతానమును దేవుడు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు దావీదు ద్వారా. మనం ఏమి తెలుసుకుంటున్నాం అని భావం మనం కలుగుంటే, ప్రియులారా 24వ వచనములో, ఆయన బాధపడి వారిని బాధను తునీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మహాసమాజములోనికి నిన్ను గూర్చి నేను కీర్తన పాడుదెను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. ప్రియులారా, ప్రభు అంటున్న మాటను ఒకసారి ఉండండి. దావీదు ప్రేమ కలిగి కనిపెట్టి ప్రార్థించాడు. నా మొర ఆలకించాడు దేవుడు. ఇక్కడ కూడా 24వ వచనములో దేవుడు తన మొర ఆలకించాడని గ్రహించాడు. ఈనాడు నీవు నేను గ్రహించగలుగుతున్నావా? ఏదొస్తే అది మాట్లాడుతున్నావు, దేవుడు వింటాడు, గ్రహింపగలిగిన వాడు అని. మీకు సంగతి తెలుసా? దేవుడు వినేవాడు, మీ మాటలు గమనిస్తున్నాడు. మీ మాటలు ఏం మాట్లాడు, ఏ పనులు అన్నీ లెక్క అప్పు చెప్పే సమయము మన దగ్గర సమీపముగా ఉందని చెప్పుచు నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ప్రియులారా, 3 సంవత్సరాల కురలేని వర్షం చూడండి ఇప్పుడు కురుస్తుంది. అమెరికా ఎక్కడైతే కాలిపోయింది కానీయపురంలో పట్టణములో 3 రోజుల నుంచి వర్షం పడుతుందంట. ప్రియులారా, అంటే ఆ మట్టిని, ఆ పాప క్రియలను, పాప యొక్క దురాత్మ సంబంధమైన క్రియలు ప్రకృతి ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు ఆ స్థలాన్ని. అంటే దేవుడికి మొరపెడితే కార్యం అనేది చేయగలడు. మొరపెట్టుట. ప్రియులారా, 26వ వచనం చదువుతున్నప్పుడు, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపముకు చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం. అంటే ప్రియులారా చూసారు, భూజనములు, భూలోకములు అని అందరూ కూడా దేవుని వైపు తిరిగినప్పుడు భూలోకములు ఇంకెవరుంటారు? అన్యులు కూడా. అందరూ అంటే క్రైస్తవులే లేరు కదా ఇక్కడ. అందరూ అన్నాడంటే అందరూ, అన్యులు కూడా దేవుని వైపు తిరిగే కాలం దగ్గరకు వచ్చేసింది. కొందరు వేధించే కాలం, కొందరు బాధ పెట్టే కాలం. అందుకు బాధ పెట్టే కాలం, వేధించే కాలం కొంచెంగా తగ్గుతుంది.
దేవునిని స్తుతించే కాలం పెరుగుతూ ఉంది. అందుకే భక్తులైన వారు ముందుమూరి దేవదశేఖర్ అన్నారు, కాబట్టి చాలా భక్తులు అన్నారు. ప్రియులారా, ఆనాడు యేసన్న గారు కూడా చెప్పి ప్రకటించారు. తర్వాత చూడండి, చాలా మంది అమెరికా నుంచి వచ్చిన భక్తులు, ఇక్కడున్న భక్తులు, ఆయా దేశాల నుంచి వచ్చిన భక్తులు ప్రకటించిన ప్రకటన ఏంటంటే దేవుడు సమీపముగా ఉన్నాడు అనే మాటను. రెండోది, దేవుడు అందరినీ మార్చే దేవుడు. పైగా ఇండియా అంట ప్రపంచానికి సువార్త కానీ ప్రతి దాంట్లో ప్రాముఖ్యమై ఉంటుందంట ఇండియా. అవును, ఇండియా దేశం ఒకప్పుడు అమెరికా దేశం నుంచి, ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి దొరలు వచ్చేవారు. ఇప్పుడు మన ఇండియా వారు ప్రపంచానికి సువార్త ప్రకటించేవారుగా మారతారని చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తున్న బోధకులు చెప్పారు, ప్రవచించారు. ఆ ప్రవచనాలు ఎప్పుడు కూడా వెనక్కపోవు. గమనిద్దాం. అలాగే ప్రియులారా, 28వ వచనంలో రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలేవాడు ఆయనే భూమి మీద. చూడండి, రాజ్యం ఆయనదే, అన్యజనులు ఏలేవాడు ఆయనే అంటారు. అంటే రాజ్యములు అంత ఇయాల ఎవరైతే అన్యులు 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 అని దేవుడు ఎందుకు ఇన్నిసార్లు రాస్తాడని వాళ్ళు చెడునే వెతుకుతున్నారు. చెడు కాదు అక్కడండి, చెడుని చూపించి ఆ చెడు వల్ల నువ్వు ఎంత నష్టపోతావు దాన్ని చూపించి మంచిని వెతకమని చూపించాడు. అంతేగాని వాళ్ళ చెడుని చూపించి ప్రజలు ఒక్కరిస్తున్నారు. చెడు అక్కడ గద్దించమని దేవుడు చెప్పాడు. చెడుని నీ వద్దకు రాబోతుంది, అలాంటి ప్రమాదం నిన్ను ఆవరించబోతుందని చెప్పాడు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. 29వ వచనం చదవమా. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు, తమ ప్రాణము కాపాడుకునలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరము వారు ప్రభువును గూర్చి వివరించరు. వారు వచ్చి ఆయన విని దీన్ని చేసునని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరచుదురు. ఇంకా ప్రియులారా, చూసారా చక్కటి మాటలు. 28వ వచనం, 30 వచనం, 31వ వచనం. అంటే రాబోయే తరం యవనస్తులు నాశనం అయిపోతున్నారో చెప్తున్నారు చాలా మంది. కాదండి, యవనస్తులు ఈ టెక్నాలజీని వాడుకుని నిజమేంటో తెలుసుకోగలుగుతున్నాయి. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్న ఒళ్ళంతా గర్పొడుస్తుంది, ఎంటుకలు రోమాలు నిక్కమొడుతున్నాయి. ఇదిగోండి ప్రియులారా, చూడండి ఎలాగ నిక్కమొడుతున్నాయి రోమాలు. అంటే దేవుడు యవనస్తుల పిల్లల్ని, నా పిల్లలతో సహా, మీ అందరి పిల్లలతో సహా దేవుని వాక్యం ఏదో ఒక రోజున తెలుసుకుంటారంట. రాబోయే వారి తరం తర్వాత వరకు కూడా వీళ్ళే వివరిస్తే మా పితరులు చెప్పారు అని దావీదు చెప్తున్నాడు. ఎప్పుడూ కథంగా అయిపోలేదని దావీదు కీర్తన. కానీ ఇలా వకరించేవారు, చెడ్డగా మాట్లాడేవారు, దీనిలో తప్పు ఎక్కడా ఉండదండి. తప్పు అది నీ మీదకి యుద్ధము చేయబోతుంది, దాన్ని ఎదుర్కోమని దేవుడు చెప్పాడు. ఇటువంటి తప్పులు నీ మీద సాతాను గాడు మోపబోతున్నాడు, దీన్ని ఎదుర్కోమని చెప్పాడు. కానీ ఆ తప్పును చూపించి యేసు ప్రభు తప్పు చేయమండు, తప్పును చేయించలేదు అక్కడ. అటువంటి వారు మనుషులు, అటువంటి వారు ఉన్నారు ఒకప్పుడు. ఏమండి, అనేక రకాలుగా అంటే వారిని ఎదుర్కొన్నారంటే వీరందరూ కూడా క్రైస్తవులు సాతానికి చోటు పడరు, అన్యులు మాత్రమే సాతానికి చోటిస్తారు. వారు కూడా ఇప్పుడు అంటారు అందరూ మన సహోదరులు, అందరూ మన మిత్రులు, అందరూ మన అక్క చెల్లెలు, అందరూ మన రక్త సంబంధకులని చెప్పుచున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, యవనస్తులు కూడా దేవునిని ఎరిగి దేవుని సువార్త కాడిగా భుజాలు పెట్టుకుని ఆయన రాబోయే తరముకును ఇప్పుడున్న తరముకు వారే సాక్ష్యముగా ఉంటారని దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఉంటే ఆనందము పొంగుతుంది ప్రియులారా. నేనేదో అనుకున్నాను, అయ్యా నా పిల్లలు పాడైపోతారు, నా పిల్లలు ఒక తండ్రిగా నా బాధ్యత నాకు ఉంది కదా అని. కానీ కాదు అని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. ఈ వాక్యాన్ని బట్టి నేను అనుకున్న ఆలోచన తలంపులన్నీ కూడా వ్యర్థమని గ్రహించుచున్నాను. దేవుడున్నాడు. దేవుడే మేము తల్లిదండ్రులుగా మేము చేయవలసింది ఒకటే, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధికి అప్పగించడం మా పని. ఇదే మేము చేయవలసిన పని
అటువంటి ఆలోచన దేవదేవుడు మీకు మీ జనముకు యావత్తు ప్రపంచానికి దేవదేవుడు అందించి అని రాకడకు సిద్ధపాటు చేసినట్లుగా ప్రియులారా మీ అందరూ కూడా దావీదు వలె కనిపెట్టి ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు వారి జీవితాలు నాశనం అయిపోతుంది, వాళ్ళ జీవితాలు సాతాను చేతికి చిక్కకుండా కాపాడమని అడగండి. నాశనం అయిపోయి ప్రభా అని మీరు ముందు నాశనాన్ని కోరకండి. మీ పిల్లలను మీరు ఎలాగ కాపాడాలంటే, తండ్రి సాతాను చేతి చిక్కకుండా నా బిడ్డను కాపాడు. తల్లిదండ్రులుగా మీరు చెప్పవలసిన విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పండి. కానీ మీరు మాత్రం దేవుని సన్నిధిలో మొరపెట్టి, నా దేవా నా పిల్లవాడు తప్పువాడైపోడు, క్షమించు ప్రభానికి తండ్రి వాడిని ఏ తప్పైతే ఆ తప్పును వాడే జయించినట్లు శక్తిని కలిగి చేయమని ప్రార్థించినప్పుడు దావీదు ఏమంటున్నాడు అంటే, నేను దేవుని యొక్క కృపలో నేను వద్దిల్లాను, అటువంటి శత్రుని కుక్కలు కూడా నా చిన్న దేహాన్ని చించివేసే స్థితిలో నేను జారినప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడాడు. ఎస్, ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుచున్నాడు. ఈ సాయంకాల పూట దేవుని వాక్యం కరువు కాలం వచ్చిందంటే భూమి మీద దేవుడు ఏదో చేయబోతున్నాడు. కాలిఫోర్నియాలో జరుగున ఆ యొక్క ఎకరాలన్నీ సుమారు 40,000 ఎకరాలు గృహాలు, సుమారు 12,000 గృహాలు అంటే ఒక ఊరు హైదరాబాద్ అంత ఊరు ఏమంటే బూడిదిగా మారిపోయింది. ఇప్పుడు అది వర్షముతో 3.5-4 సంవత్సరాల నుంచి వర్షం పడలేదంట అక్కడ. ప్రియులారా ఇప్పుడు వర్షం పడుతుంది అక్కడ. అంటే ఏంటి? దేవుడు ప్రేమ చూపించేవాడు, ప్రేమను కలిగించేవాడు, ద్వేషించేవాడు కాదు. సాతానుగాడు చేసే పనులని దేవుడు చేశాడు. దేవుడి మీద పెట్టగలడు. దేవుడు శిక్షించేవాడు, తానుగా సరి చేసుకోగలడు. సరి చేసుకుంటే అక్కడ వర్షమే కురకూడదు కదా. మరలా వెంటనే సిగ్రింప చేయటకును అయితే చెట్లు కాలిపోయినాయో, ఏ భూమి అయితే మరి బూడిదగా మారిందో అది పచ్చ సత్యశ్యామలుగా చేయటకు దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితం, నీ యొక్క ఆలోచన, నీ క్రియలు సాతాను వైపులో చీకడం కమ్ముకుపోని అనుకుంటామే, కానే కాదు. మరలా వెలుగుతో నింపబడతావు, మరలా వెలుగులో నువ్వు వర్ధిల్లుతావు, ఇల్లులో నడుస్తావు అనేది దేవుని ఉద్దేశం. అటువంటి కృప ఆశీర్వాదం దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరచండి. నీ సన్నిధి భాగ్యం మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన యావత్తు అంగీకరించావు. నమ్ముచున్న చెప్పిన వాక్యం, విన్న మాటలు, ప్రార్థనను ఆలకించండి ప్రభా. మా దేశ ప్రజలు, మా దేశంలో, నా ప్రపంచంలో ప్రజల్లో అందరిలో నీ సన్నిధికి రావాలి, అందరిలో నీ మహిమ నిండాలి, అందరిలో నీ కాపుదల రావాలి. ఇక్కడ మిలిటరీ వారు కాదు, పోలీస్ శాఖ వారు, డాక్టరు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గర్భిణీసులు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యవనస్తులు అందరిలో నీ వెలుగు నింపబడాలి. అందరిలో నీ యొక్క మరి గొప్ప మార్గము తెరవాలి. యవనులను వాడుకోండి. యవనుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తాను. నీ రాకడ సమీపంలో అనేక వారి మీద నా ఆత్మను వృద్ధుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. యవనుల మీద, పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. కుమ్మరించే కాలం దగ్గరకు వచ్చేసింది ప్రభా. అందుకే దావీదు కీర్తనలో 29:30-31 చెప్పుచున్న మాటలు ప్రభా, ఇదిగో తండ్రి చక్కటి మాటలు ప్రభా. 22 అధ్యాయములు 32, 33, 31 మరి నాయన ఈ వచనాలు చెప్తున్న మాటలు, ఇదిగో దేవుడు యవనుల మీద తన ఆత్మను కుమ్మరించి దేవుడే వాడుకునని సెలవిచ్చిన ఈ మాటలన్నీ కూడా ప్రతి వారికి అందించి నడిపించి మహిమ పొందమని క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాది దేవుని సహాయము సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.